ప్రపంచమంతా ఇప్పుడు ఒకే విషయం గురించి మాట్లాడుకుంటుంది. అదే అమెరికా వెనిజులాపై చేసిన దాడి గురించి. US has confirmed that its military has carried out a large-scale operation in Venezuela. The question is why? Why did Trump carry out this attack and why on Venezuela? Why does this country matter? ఎప్పుడు ఏదో ఒక మూల గొడవలు పెట్టే అమెరికా ఈసారి ఏకంగా వెనిజులా మీద విరుచుకుపడింది. అమెరికా మిలిటరీ వెనిజులాలో ఒక భారీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది అని సాక్షాత్తు వైట్ హౌస్ కన్ఫర్మ్ చేసింది. అసలు వెనిజులా ప్రెసిడెంట్ మాదురో ఎక్కడున్నారు? ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా? ప్రపంచమంతా ఇప్పుడు ఇదే టెన్షన్. డెమోక్రసీ పేరుతో అమెరికా చేసే అరాచకం మీకు తెలుసు కదా. ప్రపంచంలో ఎక్కడైనా డెమోక్రసీ ప్రమాదంలో ఉందంటే చాలు అమెరికా తన బ్యాగ్ సర్దుకొని ఫ్లైట్ ఎక్కేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే అమెరికా ఎక్కడికైనా డెమోక్రసీని కాపాడడానికి వెళ్తే ఆ దేశం తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవాల్సి వస్తుంది. వెనిజులాలో కూడా ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అసలు ట్రంప్ ఈ అటాక్ ఎందుకు చేశారు? వెనిజులా అంటే అమెరికాకి ఎందుకంత మంట? ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. జనవరి 3, 2026 వెనిజులా రాజధాని క్యారకస్లో జనాలు గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు అకస్మాత్తుగా ఆకాశం నుంచి బాంబుల వర్షం. వరుసగా 7 భారీ పేలుళ్లు. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్ రంగంలోకి దిగింది. ట్రంప్ గారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ మేము మాదురోను ఆయన భార్యను పట్టుకున్నాం, వాళ్ళని దేశం దాటించాం అని ప్రకటించారు. వెనిజులా మాత్రం ఇది మా దేశం మీద జరిగిన దాడి అని ఎమర్జెన్సీ ప్రకటించింది. అరగంట పాటు జరిగిన ఈ యుద్ధంలో ఎయిర్ బేస్లు, పోర్ట్లు, కమ్యూనికేషన్ టవర్స్ని అమెరికా చిన్నాభిన్నం చేసేసింది. అమెరికా ఏమంటుందంటే వెనిజులా ఒక నార్కో స్టేట్, అంటే ఇక్కడ అంతా డ్రగ్స్ మాఫియా నడుస్తుంది, దాన్ని ఆపడానికి మేము వెళ్ళాం అని కలరింగ్ ఇస్తోంది. మాదురో మీద $50 మిలియన్ రివార్డు కూడా అనౌన్స్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచే అమెరికా చిన్న చిన్న అటాక్స్ చేస్తూనే ఉంది. కానీ దీని వెనుక ఉన్న అసలు దందా వేరే ఉంది. అసలు కారణం ఏంటో తెలుసా? నల్ల బంగారం, ది ఆయిల్ ఫ్యాక్టర్. అసలు మ్యాటర్ ఏంటంటే అమెరికాకి ఆయిల్ అంటే పిచ్చి ఆకలి. వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా 300 బిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ నిల్వలున్నాయి. అమెరికా దగ్గర ఉన్న దానికంటే ఇది 10 టైమ్స్ అంటే 10 రెట్లు ఎక్కువ. మరి అంత ఆయిల్ ఉంటే అమెరికా ఊరుకుంటుందా? పైగా వెనిజులా తన ఆయిల్లో 80% చైనాకి అమ్ముతుంది. అంటే అమెరికా శత్రువుకి ఆయిల్ ఇస్తారా అని ట్రంప్ గారికి కోపం వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే వెనిజులా ఆయిల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడమే అమెరికా అసలు ప్లాన్. అమెరికాకి ఇలాంటివి కొత్త ఏం కాదు. 2003లో ఇరాక్ మీద అణ్వాయుధాలు ఉన్నాయి అని అబద్ధం చెప్పి లక్షలాది మందిని చంపేశారు. వియత్నాం యుద్ధంలో అయితే ఏజెంట్ ఆరెంజ్ అనే భయంకరమైన విషయాన్ని అడవుల మీద, పంటల మీద చల్లారు. దానివల్ల ఇప్పటికీ అక్కడ పిల్లలు వికలాంగులుగా పుడుతున్నారు. లిబియాలో గడాఫీని కూడా ఇలాగే పీకి పక్కన పెట్టేశారు. అంటే పెద్దన్నకి నచ్చకపోతే ఏ దేశానికైనా ఇదే గతి అన్నమాట. ఈ దాడి వల్ల వరల్డ్ వార్ 3 వస్తుందా? వెనిజులా అధ్యక్షుడు మాదురోకు రష్యా, చైనా, ఇరాన్లతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అమెరికా ఆంక్షలు పెడితే రష్యా ఆయుధాలు ఇచ్చింది, చైనా అప్పిచ్చింది, ఇరాన్ డ్రోన్లు ఇచ్చింది. ఇప్పుడు తన ఫ్రెండ్ మీద దాడి జరిగితే రష్యా, చైనా ఊరుకుంటాయా? ఒకవేళ వాళ్ళు కూడా రంగంలోకి దిగితే ఇది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉంది. ప్రపంచమంతా ఇప్పుడు భయం గుప్పిట్లో ఉంది. మరి అమెరికా చేసిన ఈ పని కరెక్టేనా? డెమోక్రసీ పేరుతో ఒక దేశం మీద ఇలా అటాక్ చేయడం మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి గ్లోబల్ న్యూస్ ప్రపంచంలో లేదా మన ఇండియాలో ఎక్కడ ఏం జరిగినా మన ఈ ఛానల్లో తప్పకుండా వస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.